guys, welcome to Movie Max. టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగుల్లో గాయాలు బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. ఇటీవల NBK 111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే షూటింగ్ లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. చాలా కాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. పూర్తిగా కోలుకున్న తర్వాత OG2 షూటింగ్ ను తిరిగి ప్రారంభించే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యువ హీరో అఖిల్ అక్కినేని కూడా ఇటీవల గాయం కారణంగా లెనిన్ సినిమా షూటింగ్ కు కొంతకాలం దూరమయ్యారు. ఇంట్లో ప్రమాదవశత్తు జారిపడడంతో చేతికి గ్లాస్ గుచ్చుకుపోయిందని, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 1.5 ఏళ్ల సమయం పట్టిందని అఖిల్ స్వయంగా వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో 2 సార్లు గాయపడ్డారు. ఒకసారి చేతికి గాయమవగా తాజాగా చివరి షెడ్యూల్లో కంటికి గాయమైంది. దీంతో సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోకాలి గాయం గురించి కూడా చాలా కాలంగా చర్చ జరుగుతుంది. బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఆయన కాలికి గాయమవగా అనంతరం ఒకసారి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినప్పటికీ ఆ గాయం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందని, అదే కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇలా టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు షూటింగ్ లో గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హీరోల ఆరోగ్యమే ముఖ్యమని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ లో ప్రతిష్టాత్మక చిత్రాల విడుదల తేదీల విషయంలో నెలకొన్న అనిశ్చితి రోజు రోజుకు పెరుగుతుంది. 2026 మిడ్ లోకి వచ్చేసిన పలు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్లపై మేకర్స్ నుంచి స్పష్టత కరువైంది. వరుస పరాజయాలు, భారీ VFX పనులు అంచనాలను అందుకోవాలనే కసి కారణంగా నిర్మాతలు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఫలితంగా షూటింగ్లు పూర్తవుతున్నా లేదా తుది దశకు చేరుకున్నా సరైన విడుదల తేదీని ప్రకటించడంలో దర్శక నిర్మాతలు ఇంకా మే మాసంలో కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం విశ్వంబర ముందు వరుసలో ఉంది. మల్లిలి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్రాఫిక్స్ పనులకు అత్యంత ప్రాధాన్యత ఉండడంతో అనుకున్న తేదీకి వస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతుంది. అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగం రిలీజ్ పై ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ, సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రాలు సైతం ఇదే కోవలోకి వస్తున్నాయి. ఈ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. తొందరపడి సినిమాను విడుదల చేసి నాణ్యత విషయంలో రాజీ పడే కంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకులు భావిస్తున్నారు. అయితే ఈ సుదీర్ఘ మౌనం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ప్లానింగ్ లేకపోవడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో డేట్స్ విషయంలో మేకర్స్ ఆచితూచి అడుగులు వేయడం సహజమే అయినా సరైన సమాచారం లేకపోవడం ప్రేక్షకుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇతర ఇండస్ట్రీలు ముందుగానే తమ సినిమాల విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్న సమయంలో టాలీవుడ్ మేకర్స్ చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దసరా పండుగ సీజన్ అయినా ఈ చిత్రాలకు సరైన మోక్షాన్ని ప్రసాదిస్తాయా లేదా అన్నది చూడాలి. అయితే ఈ రకమైన అనిశ్చితి ట్రేడ్ వర్గాలను మాత్రమే కాకుండా థియేట్రికల్ ఎగ్జిబిటర్లను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏ సమయంలో ఏ సినిమా విడుదలవుతుందనే స్పష్టమైన క్యాలెండర్ లేకపోవడం వల్ల థియేటర్ల ప్లానింగ్ తలకిందులైపోతుంది. ఒకే వారంలో భారీ సినిమాలు క్లాష్ అయ్యే ప్రమాదం ఉండడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమన్వయంతో ప్రణాళికాబద్ధమైన రిలీజ్ క్యాలెండర్ ను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన తాజా చిత్రం ది ఒడిస్సీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం వాటిని సంచలనాలు చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. నోలాన్ కెరీర్ లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలుస్తుంది. తొలి వారం ముగిసేసరికి ఒడిస్సీ ప్రపంచ వ్యాప్తంగా అంచనాలను తలకిందులు చేస్తుంది. భారతీయ సినీ మార్కెట్ లో హాలీవుడ్ చిత్రాలకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపితమైంది. విడుదలైన మొదటి వారంలోనే ది ఒడిస్సీ భారతదేశంలో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను విజయవంతంగా దాటింది. దీంతో ఈ ఏడాది భారత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ప్రీమియర్ కు లభించిన స్పందనే ఈ భారీ విజయానికి నాంది పలికిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఉత్తర అమెరికాతో పాటు విదేశీ మార్కెట్లలో వస్తున్న ఆదరణతో సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లోనే $400 మిలియన్, సుమారు 3,300 కోట్లకు పైగా వసూళ్ల మైలురాయిని అధిగమించింది. తొలి వారం ఓపెనింగ్స్ పరంగా నోలన్ సినిమాల్లో ఇదే అత్యుత్తమ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక హంగులతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. హోమర్ రాసిన పురాణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రంలో గ్రీకు యోధుడు ఒడిసెస్ పాత్రలో మ్యాట్ డేమన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రోజన్ యుద్ధం తర్వాత 10 ఏళ్ల పాటు సాగే ఆయన సహజ యాత్ర, ఎదురైన సవాళ్లు, రాక్షసులు శక్తులను ఎదుర్కొంటూ తన భార్య ఫెనోలోప్ కుమారుడిని కలుసుకునే భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. సినిమాలో అన్ హాథవే, టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ఫాటినట్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు కీలక పాత్రలో నటించి సినిమా స్థాయిని మరింత పెంచారు. సింకోపీ ఇంక్ పతాకంపై తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక భారత్ లో హాలీవుడ్ కి 100 కోట్ల వసూలు కొత్తేం కాదు. చివరిగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన హాలీవుడ్ చిత్రంగా సుమారు 484 కోట్లకు పైగా ప్రథమ స్థానంలో ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా అత్యంత ఆదరణ పొందిన మార్వెల్ సినిమాగా రికార్డు సృష్టించింది. 373 కోట్లకు పైగా వసూలు సాధించింది అవెంజర్స్. ఇన్ఫినిటీ వార్ 220 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 218 కోట్లు వసూలు చేసింది. ఇంకా మరిన్ని హాలీవుడ్ సినిమాలు భారత్ లో 100 కోట్ల వసూలను సాధించాయి. సమకాలీన చిత్ర పరిశ్రమలో అనుకోకుండా నటనలోకి అడుగుపెట్టి ఆర్థిక అవసరాల కోసం వచ్చిన అవకాశాలను పట్టుకొని స్టార్ హోదాను సాధించిన నటీనటులు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన మొదటి చెక్కు విషయంలాగే సినిమా రంగంలో పలువురు నటీనటుల విషయంలో చోటు చేసుకున్న గమ్మత్తైన విషయాలు తెలుసుకొని తీరాలి. సినీ ప్రపంచం బయట నుంచి చూసే వారికి ఎంతో గ్లామర్ మయంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి కథ వెనుక గ్లామర్ మాత్రమే ఉండదు. అనేక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అవసరాలు, అనుకోని పరిస్థితులు దాగి ఉంటాయి. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వెల్లడించిన ప్రకారం తన మొదటి కన్నడ చిత్రం గిల్లీకి లభించిన 5 లక్షల పారితోషికంతో సొంతంగా ఒక కారు కొనుక్కోవచ్చనే ఆలోచనతోనే ఆ రంగానికి ఓకే చెప్పారు. పాకెట్ మనీ చూసే వయసులో ఆ 5 లక్షల రూపాయల చెక్కును తనకు ఆర్థికంగా ఎంతో ఆసరా ఇచ్చి నటన వైపు అడుగులు వేసేలా చేసింది. కేవలం రకుల్ మాత్రమే కాదు, సౌత్ నుంచి నార్త్ వరకు మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజాలు ఆర్థిక కష్టాల వల్ల లేదా కుటుంబ బాధ్యతల వల్లే అనుకోకుండా నటన వైపు వచ్చారు. టాలీవుడ్ లో రజనీకాంత్ వంటి గ్లోబల్ స్టార్ ప్రారంభంలో బస్ కండక్టర్ గా పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కునే క్రమంలోనే నాటకాల నుంచి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తమిళంలో విజయ్ సేతుపతి తన కుటుంబ అప్పులు తీర్చడానికి మిడిల్ ఈస్ట్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేసి ఆ తర్వాత నటనలోకి వచ్చి నిలదొక్కున్న తీరు ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అలాగే బాలీవుడ్ లో చూస్తే నటుడు నవాజుద్దీన్ సిద్దికి, పంకజ్ త్రిపాఠి, రజత్ కపూర్ వంటి ప్రతిభావంతులైన నటులు నగరంలో కనీసం బ్రతకడానికి తిండి, నివాస ఖర్చులను వెళ్లదీసుకోవడానికి వచ్చిన చిన్న చిన్న అవకాశాలనే ఆసరాగా చేసుకున్నారు. షారూక్ ఖాన్ కూడా తన ఆరంభం రోజుల్లో చేతిలో తగినంత డబ్బు లేక ముంబై నగరంలో ఉపాధి కోసం చిన్నా చితక రోల్స్, టీవీ సీరియల్స్ చేస్తూనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రారంభించిన ఈ ప్రయాణం ఆ తర్వాత వారిని కోట్లాది మంది అభిమానించే నటులుగా మార్చింది. ఒక
ఒకసారి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్న తర్వాత ఆ నటీనటులు తమ పాత జ్ఞాపకాలను ఎంతో వినమ్రతతో షేర్ చేస్తూనే ఉంటారు. ఆరంభంలో అవకాశాల కోసం పడిన ఆరాటం, రూమ్ రెంట్లు కట్టలేక పడిన యాతనలు, తిండికి కూడా ఇబ్బంది పడిన రోజులను వారు బహిరంగంగానే వెల్లడిస్తారు. ఈ రకమైన ఓపెన్ టాక్ వల్ల ప్రేక్షకులు వారికి మరింత దగ్గరవడమే కాకుండా కష్టపడే తత్వానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందనే నమ్మకాన్ని నేటి యువతకు కలిగిస్తోంది. సొంతంగా కారు కొనాలనుకునే చిన్న కోరికతో 5 లక్షల చెక్కును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అయినా, కుటుంబ అప్పుల కోసం ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ సేతుపతి అయినా, వీరి ప్రయాణాలు నిరూపించేది ఒకటే: నటన అనేది చాలా మందికి కేవలం ఒక కళ మాత్రమే కాదు, అది వారి బతుకు తెరువుకు వేసిన బలమైన పునాది. ఆర్థిక అవసరం నుంచి మొదలైన ఆ పయనం తారలు కష్టపడే తత్వం వల్లనే వారిని అద్భుతమైన నటులుగా, స్టార్లుగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ స్టార్ నటులు తమదైన ఫామ్ లో కొత్త సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన 111వ సినిమాతో బిజీగా ఉన్నారు. కానీ తనకి చిన్న గాయమయ్యి ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి మరోపక్క తన 158వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ కి బాలయ్య ప్రాజెక్ట్ ఓ ఇంట్రెస్టింగ్ లింక్ కుదిరింది. ఇన్నాళ్ళు మన సీనియర్ స్టార్ నటుల్ని దర్శకులు వింటేజ్ అంటూ పాత సినిమాల్లోలా చూపిస్తామని తెలిపారు. కానీ ఆల్రెడీ బాలయ్య సినిమాకి దర్శకుడు గోపిచంద్ మల్నేని ఇక మీద వింటేజ్ లేదు, న్యూ ఏజ్ అంటూ కొత్త బాలయ్య చూపిస్తామని తెలిపారు. ఇప్పుడు అదే బాటలో మెగాస్టార్ సినిమా కూడా ఉండబోతుందట. అందులో కూడా వింటేజ్ స్ట్రీట్ ఉండదట. కంప్లీట్ గా కొత్త మెగాస్టార్ ని చూపిస్తున్నారని తెలుస్తుంది. సో మన సీనియర్ స్టార్స్ నుంచి ఫ్యాన్స్ కి కొత్త వెర్షన్లు రాబోతున్నాయని చెప్పవచ్చు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.